ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో హెచ్ఎండిఏ గ్రాంట్స్లో 213 అంబులెన్స్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 136 అంబులెన్స్లను 108 సర్వీసుల కోసం, 77 అంబులెన్స్లను 102 సర్వీసుల కోసం ఉపయోగించనున్నారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. అలాగే 33 మైత్రి ట్రాన్స్జెండర్లు క్లినిక్లను ప్రారంభించారు. దీంతో పాటు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా దాదాపుగా 200 పైచిలకు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా 16 నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ముఖ్యమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనమందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు, నడిచిన విధానం మీరు కళ్ళతో చూసింది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే 7,750 మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి, సుదీర్ఘ కాలంగా 1 దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది